చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోండి, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకోండి, భూమాతను చూసి ఓర్పును నేర్చుకోండి. అలాగే ఒక మంచి ఉపాధ్యాయుని చూసి అతని దగ్గర ఉన్న సుగుణాలను నేర్చుకోండి. అదే ఒక జీవిత సత్యం. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుని పొందడం అనేది ఒక శిష్యుడు చేసినటువంటి అదృష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ద్రోణాచార్యుడు, అర్జునుడు. ద్రోణాచార్యుడికి 100 మంది కౌరవులకి 5 మంది పాండవులకి నేర్పిన విద్య కంటే కూడా అర్జునుడు ప్రియ శిష్యుడు. అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించిండు. కానీ అదే ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడు గొప్ప అనుకుంటే ఏకలవ్యుడు లాంటి ఒక శిష్యులు కూడా ఉంటారు. సో మొత్తం మీద గురు శిష్య సంబంధం చాలా బాగుండాలి. ఎందుకంటే ఈ మధ్య ఆ బంధం అనేది వీక్ అయ్యింది. మళ్ళీ ఆ పూర్వ వైభవాలు రావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికి కూడా జై హింద్.